ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 31వ కీర్తన 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. దేవుని కొరకు కనిపెట్టేవారు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండాలి అని ఇక్కడ భక్తుడైన దావీదు మనతో చెబుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని మార్గమున నడుచువారు, దేవుని సన్నిధిని వెతుకుతూ ఉండేవారు, దేవుని యందు నిలిచి ఉన్నవారు, నిబ్బరమైన మనస్సు కలిగిన వారై, ధైర్యమును కలిగి నిబ్బరముగా ఉండాలని దేవుడు తలంచుచూ ఉన్నాడు. చాలాసార్లు మన అపజయానికి కారణం ఏమిటంటే, మనము నిబ్బరమును కోల్పోయి మనసులో పిరికివారముగా మారినప్పుడు మనము బలహీనులమైపోతూ ఉంటాం. అయితే దేవుని కొరకు కనిపెట్టేవారు మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా ఉంటారు. ఎందుకంటే వారు బలవంతుడైన దేవుణ్ణి ఎరిగినవారు. గిద్యోను శత్రువులతో యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ధైర్యమును కలిగించడానికి మిద్యానీయుల దండులోనికి నీవు వెళ్ళు, వారు మాట్లాడుకునే మాటలను నీవు విను అని అన్నాడు. గిద్యోను తన పనివానితో కూడా మిద్యానీయుల దండులోనికి వెళ్ళినప్పుడు వారిలో ఇద్దరు సైనికులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒకడంటున్నాడు, నేను కల కన్నానురా, ఆ కలలో ఇశ్రాయేలీయుల యొక్క గుడారముల నుండి ఒక రొట్టె బయలుదేరి మన ప్రాంతమునకొచ్చి మన గుడారాలను పడగొట్టింది అని చెప్పాడు. వినేవాడు వానితన్నాడు, అది గిద్యోను యొక్క ఖడ్గమే, నిశ్చయముగా మనకు అపజయము కలుగుతుందని వాడన్నాడు. దేవుడు తనను ధైర్యపరిచిన దాన్ని గ్రహించినటువంటి గిద్యోను యుద్ధవీరుడై కేవలము 300 మంది మనుషులతో కూడా దండులోనికి ప్రవేశించి అతడు వారిని నిర్మూలము చేసి సునాయాసనముగా విజయము సాధించినాడు. అవును దేవుని బిడ్డలారా, మనకు శోధనలు కలిగినప్పుడు మన శత్రువు మనకంటే బలవంతుడని మనం అనుకున్నప్పుడు మనము పిరికివారమైపోతూ ఉంటాం. ఈ వ్యాధి గొప్పది, దీనికి సరైన వైద్యమే లేదు, ఇది మరణ సంకేతమని భయపడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, దేవుని కొరకై కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి, నేను గొప్ప కార్యము చేయువాడునని. అవును, పరిస్థితులను మార్చగలిగిన దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ధైర్యముగా ఉండండి. ఎట్టి వ్యాధినైనా దేవుడు తొలగించును, ఎలాంటి సమస్యనైనా దేవుడు పరిష్కరించును. విజయము దేవుని బిడ్డలది. ప్రార్థించుకుందాం. కనుడా, నీ కొరకు కనిపెట్టిన మేము ధైర్యంతో ఉండే కృపను అనుగ్రహించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.